నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరి భిక్కిరి భిక్కరి కరి భిక్కిరి గిరి భిక్కరి భిక్కిరి భిత్తురంగ కమనీయం వై ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం మనం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ నేను రాగం శృతి చెప్పి కీబోర్డ్ పైన ఈ పద్యమును మనం ప్లే చేసుకుందాం. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు. ఈ క్యాషియోని చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. బిలహరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుందాం చూడండి. సరి గ పద సా సాని ధ ప మగరి సా, సరి గ పద సా సాని ధ ప మగరి సా. ఆరోహణ చూడండి, సరిగ పద సా, ఈ బ్లాక్ కి సా షడ్జమము, ఈ బ్లాక్ కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్ కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్ కి పా పంచమము, ఈ బ్లాక్ కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ బ్లాక్ కి తారస్థాయి షడ్జమము. వచ్చేటప్పుడు సాని దాప మాగరిస మత్తు అంటే ఇది తారస్థాయి షడ్జమము. ఈ వైట్కి కాకల్ నిషాదము నీత్రి అనమాట. ఇది దాటు మనం చెప్పాం చతుశ్రుతి దైవతము, ఇది పా పంచమము. ఈ బ్లాక్కి మావన్ శుద్ధ మధ్యమము, ఇది మనం ఆల్రెడీ చెప్పాం గాత్రి అంతర్గాంధారము. ఈ బ్లాక్కి రీటు చతుశ్రుతి రిషభము, ఇది షడ్జమము. నరసింహ కృష్ణరాయల నర గప సింహ దశస. ఈ దశస అని మనం సా అని పాడుకోవాలి. గప సాస నరసింహ కృష్ణరాయల సస్స సరిపోయింది. గప సాస నరసింహ కృష్ణరాయల కరమరుదగు గరి సస. చూసారా, కరమరుదగు 6 సాహిత్యాక్షరములు, గరి సస 6 స్వరాక్షరములు. ఇలా ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయి, అన్ని స్వరాక్షరములు ఉంటాయి. అది పాట పాడుకునే వాళ్ళకి అనమాట. అది కరమరుదగు గరి సస కీర్తి వెలయు కీర్తి దశ. ఈ దశసాన్ని మనం సా అని పాడుకోవాలి. స దశ కీర్తి వెలయు. ఇప్పుడు ఆ ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. గప సా గరి స దశ కరి భిక్కిరి భిక్ స సరిపోయింది. కరి భిక్కిరి భిక్ కరి కరి సా పద సా కరి కరి భిక్కిరి స ప కరి కరి భిక్కిరి సా పద స ప గిరి భిక్ దశ గిరి భిక్ కరి భిక్కిరి भित्तुरंग करि भिक्किरि गरि सस्सस करि भिक्
భిక్కిరి సరిపోయింది. భిత్తురంగ పప్ప పప్ప గరి సస్స పప్ప పప్ప కరి భిక్కిరి భిత్తురంగ కమనీయం వై. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కమ పస కమ నీ సని దని దప నీ సని దని ద. ఇది దాన్ని మనం దాని పాడుకోవాలి. ద పసద కమనీయం ప పసద ప కమనీయం వై. మగగగారి. ఈ మగగగారిని మనం రీ అని పాడుకోవాలి. పసద పారి కమనీయం వై. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. గా ప మ గ గ రి 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 గా గా ప మ గ గ రి రి సా. దీన్ని సా అని పాడుకోవాలి. సరి గ ప మ గ రి. దీన్ని రి అని పాడుకోవాలి. రి సా రి సరి గ పద సా స ప. ఇదంతా కూడా పా అని పాడుకోవాలి. పా. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. ఒరిజినల్ స్వరం గా గా రి ప మ రి ప మ గ గ రి రి స సరి గ ప మ గ రి సరి గ పద సా స ప అని పాడుకోవచ్చు. లేదంటే సా రి పా పా పద సరి గప్ప మగ పద సరి గప్ప మగ రి రి స స ని ని ద ద ప ప మ గ గ రి ప గ ప పద సరి గ ప మ గ రి రి స స ని ని ద ద ప ప మ గ గ రి ఇది. ఇప్పుడు జాగ్రత్తగా ఇన్స్ట్రుమెంట్స్ వరకు అనమాట. అది ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ పనిచేస్తుంది. అనుస్వరాలతో వాయిస్తాను అనమాట. ఇప్పుడు నేను గప దస స స స స స స గరి స స స స దస స స దస స స స స స స స ప దస స స ప దస స గరి స స స ప ప ప ప గరి స స స ప ప ప ప పస్ పస స ని ద ద ని ద ప మ గ గ గ రి రి ప మ మ గ గ రి రి స స రి గ ప మ గ రి స రి గ ప ద స స ప ప ద స రి గ ప మ గ రి రి స స ని ని ద ద ప ప మ గ గ రి గ ప గ ప. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వరకు అనమాట. ఇప్పుడు మనం గాయకులకు ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయో అన్ని స్వరాక్షరాలు వస్తాయి అనమాట. ఇప్పుడు గాయకులు ప్లే చేస్తాను. గ ప స స స స స స స గరి స స స స స స స ద స స స స స స స స ప ద స స స ప ద స స గరి స స స ప ప ప ప ప స ద ప రి సా రి ప పద సరి గ ప మ గ రి రి స స ని ని ద ద ప ప మ గ గ రి ప గ ప. చూసారా?
ఫస్ట్ నేను పాడి కీబోర్డ్ ప్లే చేస్తూ పాడాను. తర్వాత ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ చేశాను. తర్వాత కీబోర్డ్ ప్లేయింగ్ చక్కగా గాయకులకు మరి ఇన్స్ట్రుమెంట్స్ వారికి క్లియర్గా చెప్పాను. మీరు అందరూ కూడా చక్కగా 1-2 సార్లు వింటే ఎవరికైనా సరే ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎవరికైనా సరే మరి మీరు ఈజీగా వాయించుకోగలుగుతారు, పాడుకోగలుగుతారు అనమాట. ఇది మనకు లాస్ట్ వీడియో అనమాట ఇది. థ్యాంక్ యూ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో పద్యంతోనో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.